ఈరోజు మనం చెప్పుకునేటువంటి టాపిక్ ప్రేమ వివాహము, విడాకులు. ఈ జాతకురాలు ఫిబ్రవరి 10, 1985 మధ్యాహ్నం 12:40కి శ్రీశైలంలో పుట్టింది. ఈ జాతకురాలి చార్ట్ నా దగ్గరికి వీళ్ళు 2012లో పట్టుకొచ్చారు. వివాహం ఏమిటి, పరిస్థితి ఏంటి, అమ్మాయికి వివాహం ఎప్పుడు అవుతుంది ఏంటి అంటే, నేను లగ్న భావాన్ని తీసుకుని పరిశీలిస్తే లగ్నాత్ సప్తమ భావంలో శని ఉన్నాడు. చూద్దాం. ద్వితీయ భావాన్ని చూద్దాం. ద్వితీయ భావానికి అధిపతి వచ్చేసరికి బుధుడు. బుధుడు నక్షత్రాల్లో ఎవరైనా ఉన్నారా అంటే ఎవ్వరూ లేరు. కాబట్టి ద్వితీయ భావ ఫలితాన్ని బుధుడే ఇవ్వాలి. అయితే ద్వితీయ భావానికి రాహు నక్షత్రాధిపతిగా ఉన్నాడు. దాన్ని కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలి. 7వ భావాన్ని పరిశీలిద్దాం. ఈ ద్వితీయ భావము 7వ భావము ఎందుకు తీసుకోవాలి అంటే, 2 కుటుంబ వ్యవస్థని, 7 లీగల్ బాండేజ్ ని, 11 ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్ దీన్ని తెలియచేస్తుంది. కోరిక తీరడాన్ని, అన్యోన్యతని తెలియచేస్తాయి 11వ భావం. ద్వితీయ భావాన్ని చూద్దాం. ఇదే ఒకవేళ ప్రేమ వివాహం అయితే 5వ భావాన్ని ఇండికేట్ చేసే గ్రహాలు ఏవైనా 7వ భావంతో బలమైన సంబంధాన్ని కలిగి ఉంటుంది. ఎందుకని 5 అనేది ప్రేమ, ఆకర్షణ, ఇష్టం, రొమాన్స్ ఇవన్నీ 5th హౌస్ లో ఉంటాయి. ద్వితీయ భావాన్ని మనం పరిశీలించాం. దీని అధిపతి బుధుడయ్యాడు. బుధుడు నక్షత్రంలో ఏ గ్రహము కూడా మనకి ఇక్కడ కనిపించటం లేదు. కాకపోతే ద్వితీయ భావ నక్షత్రానికి అధిపతిగా రాహు అయితే కనపడుతున్నాడు. నెక్స్ట్ 7వ భావాన్ని పరిశీలిద్దాం. 7వ భావానికి అధిపతి వచ్చేసరికి కుజుడు. కుజుడు నక్షత్రాల్లో రవిచంద్రులు ఇద్దరున్నారు. అంటే 7వ భావానికి 3వ భావంతోనూ 4వ భావంతోనూ కూడా సంబంధం ఏర్పడింది. 7లో శని ఉన్నాడు. శని నక్షత్రంలోకి శని, శుక్రుడు ఇద్దరున్నారు. కుజుడు కూడా ఉన్నాడు. గమనించండి, సప్తమ భావానికి అధిపతి అయినటువంటి కుజుడు, ఇక్కడ చూడండి, సప్తమ భావాన్ని ఇండికేట్ చేసే గ్రహమైన కుజుడు శని నక్షత్రంలో ఉన్నాడు. కుజుడు సప్తమాధిపతి, శని సప్తమంలోనే ఉన్నాడు. ఈ కుజుడు శని నక్షత్రంలో ఉన్నాడు. అంటే 7వ భావానికి కుజునికి, శనికి ఇద్దరికి సంబంధం ఏర్పడింది. మరి కుజుడు ఎక్కడున్నాడు? 11లో ఉన్నాడు. 7, 11 సంబంధం ఏర్పడింది. 11వ భావాన్ని ఇండికేట్ చేసే గ్రహం కుజుడు. కుజుడి నక్షత్రాల్లోకి వస్తే రవిచంద్రులు ఇద్దరు ఉన్నారు. కుజుడిని రాహు ఇండికేట్ చేస్తున్నాడు. ఎందుకని? కుజరాశిలో రాహు ఉన్నాడు కాబట్టి. మనకి ఏదైనా ఒక గ్రహాన్ని పరిశీలన చేసేటప్పుడు ఆ గ్రహం ఏ రాశిలో ఉంది అనేది ప్రైమరీగా తీసుకుంటాం. ఆ రాశి ఏ తత్వ రాశి? జలతత్వ రాశ, వాయుతత్వ రాశ, దీనికి ఉన్నటువంటి కారకత్వాలు ఏమిటి? దిస్వభావ రాశ. అదేవిధంగా ఆ గ్రహానికి ఉన్నటువంటి ప్రైమరీ కారకత్వాలు ఏంటి? అది ఏ గ్రహాల చేత చూడబడుతుంది? వీటితోటి కనెక్టివిటీ పొంది ఉన్నది. వీటన్నింటినీ మనం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ శని 7లో స్థితి పొందున్నాడు. ఈ శని వచ్చేసరికి తన సొంత నక్షత్రంలో ఉన్నాడు. ఈ శని నక్షత్రంలోనూ కుజుడు ఉన్నాడు. కుజుని రాహు ఇండికేట్ చేస్తున్నాడు. రాహు 2వ భావానికి స్టార్ లార్డ్ అయ్యాడు. మీరు గమనిస్తే
ఏడవ భావాన్ని ఇండికేట్ చేసే గ్రహమైన అధిపతి, దీని అధిపతి కుజుడు. చూడండి, ఈ కుజ నక్షత్రంలో రవిచంద్రులు ఇద్దరు ఉన్నారు. వీటన్నిటిని చూసిన తర్వాత దీనికి 5వ భావంతో కూడా సంబంధం ఏర్పడింది. ఎందుకని అంటే 5వ భావానికి కూడా అధిపతి బుధుడే. 2, 5 భావాలకు తాను అధిపతి బుధుడే అయ్యాడు. ఈ బుధుడు వచ్చేసరికి 9వ స్థానంలో ఉన్నాడు. బుధుడు 9వ స్థానంలో ఉన్నాడు. 7వ స్థానంలో ఉన్నటువంటి శని చేత చూడబడుతున్నాడు. చూడండి, శని యొక్క థర్డ్ ఆస్పెక్ట్ బుధుడి మీద ఉంది. వెరసి 2వ భావము, 5వ భావము, 7వ భావము, 11వ భావము కనెక్టివిటీ ఏర్పడింది. ఈ 5వ భావ నక్షత్రానికి అధిపతి అయిన బుధుడు కూడా చంద్రుడు నక్షత్రంలో ఉన్నాడు. చంద్రుడు 6కు కనెక్ట్ అయ్యాడు. ఇక్కడ సమస్య రైజ్ అవుతోంది. నేను చూశాను, మా అమ్మాయి వివాహం ఎప్పుడవుతుందండి అని అంటే, నేను అన్నది ఏంటంటే, మా వివాహం అవడం ఉంది, కాకపోతే అది ప్రేమ వివాహం అవుతుంది, కానీ తర్వాత విడాకులు కూడా ఉంటాయి, అది కూడా ఇక్కడ కనపడుతోంది అని నేను చెప్పాను. వాళ్ళు లేదండి, మా అమ్మాయి కాలేజీకి వెళ్తుంది, బుద్ధిగా చదువుకుంటుంది, వస్తుంది, కానీ అట్లాంటి ఆలోచనలు ఎప్పుడు మా అమ్మాయి చేయలేదు. మా అమ్మాయి గురించి మాకు బాగా తెలుసండి, మీరు ఇంకొకసారి సరిగ్గా చూసి చెప్తే బాగుంటుంది అన్నారు. ఎంత చూసినా ఇదే చార్ట్ కదా, నాకు మార్పు ఉండదు. సో మళ్ళీ చెప్తున్నా, ద్వితీయ భావానికి అధిపతి బుధుడు, పంచమ భావానికి అధిపతి బుధుడు. ఇతను 9లో ఉన్నాడు. 7లో ఉన్న శని బుధుడిని చూస్తున్నాడు. అంటే 2+5 భావాలకి 7వ భావంతో సంబంధం పెట్టుకుని ఉన్న శనితో కనెక్టివిటీ ఏర్పడింది. 2, 5, 7 కనెక్టివిటీ ఏర్పడ్డాయి. 11వ భావంలో కుజుడు ఉన్నాడు. కుజుడు 7వ భావానికి తాను అధిపతి అయ్యాడు. ఆయన శని నక్షత్రంలో ఉన్నాడు. ఇదిగోండి ఇక్కడ ఈ శని 7లో ఉన్నాడు. దెన్ 2, 7, 11 అలాంగ్ విత్ 5th హౌస్. ఈ కనెక్టివిటీ ఏర్పడడం వల్ల ఈ జాతకురాలిది ప్రేమ వివాహమే అవుతుంది అని నేను ఆ రోజున నిర్ధారణ చేసుకోవడం జరిగింది. ఇంతవరకు చెప్పినటువంటి ఈ టాపిక్ లో కనెక్టివిటీ ఎవరికైనా అర్థం కాకపోతే దయచేసి హ్యాండ్ రైజ్ చేయండి, మళ్ళీ చెప్తాను ప్లీజ్. ఎవరైనా సరే ఒకసారి రాహు గురించి చెప్పరండి. రాహు సెకండ్ హౌస్ కనెక్షన్ వచ్చిందన్నారు. ఇక్కడ చూడండి, రాహు ద్వితీయ భావానికి తాను స్టార్ లార్డ్ గా ఉన్నాడు. కనపడుతుందా ఇక్కడ? నా కర్సర్ కనిపిస్తుంది కదా మీకు? కనపడుతుంది. ఈ రాహువు ద్వితీయ భావానికి తను స్టార్ లార్డ్ గా ఉన్నాడు. అట్లాగే 6కు కూడా కనెక్ట్ అయ్యాడు. 2కి 6కి కనెక్ట్ అయ్యాడు. ఆ రాహు కుజరాశిలో ఉండి 7ని కూడా ఇండికేట్ చేస్తున్నాడు, 11ని కూడా ఇండికేట్ చేస్తున్నాడు. 2, 6, 11 కనపడుతున్నాయి ఇక్కడ. ఈ కాంబినేషన్ ఏర్పడటం వల్ల ఈమెకి ఆదాయం ఉంటుంది, డబ్బు వస్తుంది. కానీ ఈ రాహువే 7ని ఇండికేట్ చేస్తూ 6కు కూడా కనెక్టివిటీ పొందాడు. ఇక్కడ సమస్య వస్తుంది. ఇంతవరకు మ్యారేజ్కి సంబంధించిన సిగ్నిఫికేషన్ చూపించింది ఇంతవరకు క్లియర్ గా ఉందా? ఎవరికైనా డౌట్ ఉందా? ఉంటే అడగండి. ఓకే, నెక్స్ట్ 2, 5, 7, 11 భావాల సంబంధం వల్ల వివాహం ప్రేమ వివాహమే జరుగుతుంది అని చెప్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మాయితో మాట్లాడితే, అమ్మాయి అండి అలాంటిదేం లేదు, అది ఇదేం చెప్పి తర్వాత వాళ్ళ పెద్దవాళ్ళతో చెప్పింది, నేను ఇష్టపడుతున్న మాట వాస్తవమే, మీరు ఒప్పుకుంటే అతన్ని పెళ్లి చేసుకుంటాడు, ఒకవేళ మీరు ఒప్పుకోకపోతే నేను అతన్ని పెళ్లి చేసుకుంటాను, ఎట్టయినా సరే పెళ్లి జరిగేదే అని చెబితే వాళ్ళుండి
ఆయన చెప్పింది అదే కదా. ఆ తర్వాత డివోర్స్ కూడా ఉన్నాయని చెప్పేసి ఆయన చెప్తున్నారు. మరి ఆయన చెప్పినప్పుడు ప్రేమ వివాహం అనేది జరిగింది, అదే కన్ఫామ్ అయితే విడాకులు కూడా కన్ఫామ్ అవుతాయి కదా అని వాళ్ళు అంటే, అలాంటిదేం లేదు, ఒకరినొకళ్ళం బాగా అర్థం చేసుకున్నాము అని చెప్పేసి అమ్మాయి వెర్షన్లో అమ్మాయి చెప్పింది పాపం. సరే, వీళ్ళు ఏం చేశారంటే అమ్మాయి ఇష్టపడుతోంది కదా అని చెప్పేసి అవతల పక్క ఉన్న పెద్దవాళ్ళతో మాట్లాడారు. ఎప్పుడైనా సరే ఒక ప్రేమ వివాహము అది పెద్దల అంగీకారంతో జరుగుతుంది అని మనం చెప్పాలి అంటే 7వ భావానికి 3, 9 భావాలతో గనక సంబంధం ఏర్పడితే ఇవి డిస్కషన్స్, 3 చర్చలు. ఇది 3వ భావం అనేది జాతకురాలు తరపు నుంచి చేసే చర్చలు. 9వ భావం అనేది అబ్బాయి తరపు నుంచి చేసేటువంటి చర్చలు. ఈ 3, 9 భావాలకు సంబంధం ఏర్పడి అది 7తో గనక కనెక్టివిటీ పొంది ఉంటే అప్పుడు పెద్దల అనుమతితో పెళ్లి జరుగుతుంది. 3వ భావంతో 9వ భావానికి 7కి సంబంధం ఏమన్నా ఏర్పడిందా ఒకసారి చూద్దాం. 3వ భావాన్ని ఇండికేట్ చేసే గ్రహం చంద్రుడు. చంద్రుడు నక్షత్రంలో బుధుడు ఉన్నాడు, అంటే 3వ భావానికి 5తో సంబంధం ఏర్పడింది. అంటే 3, 5, 2 కనెక్టివిటీ ఏర్పడ్డాయి. ఇంకా ఈ బుధుడు 5కి అధిపతి అయి ఉండి 9లో ఉన్నాడు. ఈ బుధుడు ఎవరి నక్షత్రంలో? చంద్ర నక్షత్రంలో ఉండి 3 కనెక్ట్ అయ్యాడు. ఈ బుధుడు చూడండి శని చేత చూడబడుతున్నాడు. పైగా ఈ చంద్రుడు చూడండి 3వ భావాన్ని ఇండికేట్ చేసేటువంటి చంద్రుడు 7వ భావానికి అధిపతి అయిన కుజుడు నక్షత్రంలో ఉన్నాడు. 3కి 7 సంబంధం ఏర్పడింది. 3వ భావానికి 7తో సంబంధం ఏర్పడింది. కాబట్టి ఈ అమ్మాయి వైపు నుంచి డిస్కషన్స్ వెళ్తాయి. మరి అవతల వైపు నుంచి డిస్కషన్స్ కూడా వస్తాయా అంటే 9వ భావంలో ఉన్న ఏదైనా ఒక గ్రహం 3తో గాని ఏమైనా కనెక్టివిటీ పొందిందేమో చూద్దాం. 7తో గాని. బుధుడు 5వ భావానికి అధిపతి 9లో ఉన్నాడు. బుధ నక్షత్రానికి అధిపతి చంద్రుడు, ఆయన 3 కనెక్ట్ అయ్యాడు. 9 అంటే ఈ అబ్బాయి తరపు నుంచి చేసే డిస్కషన్స్ కదా. 1 మనం, 3 మన మాట, మనం చేసే చర్చలు. 7 అవతల వైపు ఉన్నటువంటి వ్యక్తి, హూ ఎవర్ హీ ఈజ్. 3 వాళ్ళు చేసేటువంటి చర్చలు. సో 7కి 3, 7కి 9 కనెక్టివిటీ ఏర్పడడం వల్ల పెద్దల అంగీకారం కుదిరింది. మరి ఈ జాతకురాలు ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటుంది అంటే మరి ఈమె చేసుకునేవాడు కూడా ప్రేమ వివాహమే ఉండాలిగా. అది కూడా చూద్దాం. ఇది జాతకురాలైతే ఈ 7వ భావం అనేది ఇది తన భర్త లగ్నం. ఇది జాతకురాలి లగ్నం. ఇది జాతకురాలి లగ్నం, ఇది భర్త లగ్నం. ఇక్కడి నుంచి కూడా మళ్ళా మనకు 2, 7, 5, 11 కనెక్టివిటీ ఫామ్ అవుతుందా లేదా ఒకసారి చూడండి. ద్వితీయ భావాధిపతి గురుడు, ఇతనే 5వ భావానికి కూడా అధిపతి అయ్యాడు. 2, 5 భావాలకు తానే అధిపతి అయ్యాడు. నెక్స్ట్ దీని అధిపతి ఎవరు? శుక్రుడు. 7వ భావానికి అధిపతి శుక్రుడు. ఈ శుక్రుడు చూడండి ఇక్కడ ఎక్కడున్నాడు? లగ్నాత్ పంచమంలో ఉన్నాడు. 7మానికి అధిపతి 5మ స్థానంలో ఉన్నాడు. గమనించండి. నెక్స్ట్ ఈ ఇక్కడ ఉన్నటువంటి ఈ శని 11వ భావానికి అధిపతి అయి ఉన్నటువంటి బుధుణ్ణి చూస్తున్నాడు. అదేవిధంగా 11వ భావ స్టార్ లార్డ్గా ఉన్న గురువును కూడా చూస్తున్నాడు. గురుడు 2, 5 భావాలకు అధిపతి, తాను 11వ భావానికి స్టార్ లార్డ్గా ఉన్నాడు. 2, 5, 11 గురుడుకు వచ్చాయి. ఇక 7th కనెక్టివిటీ చూస్తే ఈ శుక్రుడు నక్షత్రంలో ఏ గ్రహము లేకపోయినా ఈ శుక్రుడు లగ్నంలో ఉన్నటువంటి
శని నక్షత్రంలో ఉన్నాడు, ఆయన 5లో ఉన్నాడు. 2, 5, 7, 11 కనెక్టివిటీ ఏర్పడింది. అంటే ఈమెను చేసుకునే వాడికి కూడా ఆ కనెక్టివిటీ ఫామ్ అయింది. సో అంటే భార్య చాటును మనం చూసినప్పుడు భర్త చాటు గురించి మనం చెప్పొచ్చు. భర్తను గురించి చూసినప్పుడు అతని భార్యను గురించి మనం చెప్పొచ్చు. ఒక వివాహ ముహూర్తాన్ని చూసినప్పుడు అప్పుడు జరిగే ఆ వివాహానికి వాళ్ళకి సంతానం కలుగుతుందా, కలిగితే ఆ సంతానానికి ఆయుర్దాయం ఉంటుందా, ఉండదా, వీళ్ళు కలిసి ఉంటారా, ఉండరా అనేది పెళ్లి శుభలేఖ ముహూర్తాన్ని చూసి కూడా మనం విశ్లేషణ చేయొచ్చు. విశ్లేషణ అనేది అంత దూరం వస్తుంది. సో ఈమెకి ప్రేమ వివాహం ఉంది, ఈమెను చేసుకోబోయే వాడికి కూడా ప్రేమ వివాహం ఉంటేనే ఈమెకు జరగాలి. సో ఇద్దరి చాట్లోనూ కూడా లవ్ మ్యారేజ్ అనేది ఇక్కడ ప్రామిస్ చేయబడి ఉంది. జాతక చక్రంలో లగ్నించి 7వ ఇల్లు భర్త స్థానం తీసుకున్నట్లయితే వాటి చార్ట్ చూడకుండానే అవే గ్రహాలు వారి జాతక చక్రంలో సరిగా ఉంటాయా సార్? ఉంటాయి సార్. దీన్నే ప్రాప్తం అని చెప్పి చెప్తాం. మన చార్ట్ ఎలా ఉంటుందో మనకి దొరికేటువంటి వాళ్ళ చార్ట్ కూడా మనకు తగ్గట్టే ఉంటుంది. దీన్నే రుణానుబంధము లేదా ప్రాప్తము అని చెప్పుకుంటాం. మన చార్ట్ లో ఉన్నటువంటి సిగ్నిఫికేషన్స్, మన స్టార్, మన లగ్న భావం, జీవిత భాగస్వామి కనెక్టివిటీ పొంది ఉంటుంది. అలాగే మన సంతానానికి కూడా మన లగ్న పంచమ భావాలు ఇవన్నీ కనెక్టివిటీ పొందే ఉంటాయి. ఇదంతా ప్రీ ప్లాన్డ్ గా ఆల్రెడీ చేయబడి ఉన్నటువంటి ఒక ప్రోగ్రామింగ్. మనం వాటిని మార్చటం లేదు, బట్ వాటిని మనం చదువుతున్నాం అంతే. క్లియర్? ఇప్పుడు ఈ భర్త వైపు నుంచి చెప్పినటువంటి ఈ కాంబినేషన్ ఎవరికైనా డౌట్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, చెప్తా. శ్రవణ్, చెప్పండి శ్రవణ్ గారు. నమస్కారం గురుగారు. నమస్తే అండి. సార్ 11 కి సిగ్నిఫికేటర్ ఎట్లా వచ్చింది సార్? సాటర్న్ చూడడం వల్లనా సార్? 11th లార్డు భర్త వైపు నుంచి చూసినప్పుడు 11th లార్డ్ మెర్క్యూరీ అవుతాడు, బుధుడు అవుతాడు. ఈ బుధుడు శని చేత చూడబడుతున్నాడు. అదేవిధంగా మనం బాగా గమనించినప్పుడు ఇది భర్త లగ్నం అవుతుంది. ఇక్కడైతే దీని నుంచి మనం 11వ స్థానం తీసుకుంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 రవి. ఈ రవి మీద మళ్ళా శని దృష్టి ఉంది చూడండి. ఆమె చాట్ లో లగ్న 11వ భావానికి నక్షత్రాధిపతి గురుడైతే భర్త చాట్ లో 11వ స్థానానికి నక్షత్రానికి అధిపతి రవి అయ్యాడు. రవి మీద మళ్ళా శని దృష్టి ఉంది. శని ఆమె భర్త యొక్క లగ్న స్థానంలో స్థితి పొంది ఉన్నాడు. అతను పంచమ భావానికి కనెక్ట్ అయ్యాడు. మళ్ళా ఈ శని బుధుడిని చూస్తున్నాడు. బుధుడు ఆ భర్త యొక్క చాట్ లో 11వ భావానికి అధిపతి. క్లియరా అండి? ఓకే సార్. ఓకే. మరి పెద్దల అనుమతితోటి వివాహం జరిగింది. జరిగిన తర్వాత వాళ్ళు ఏమడిగారు? వివాహానికంటే ముందు మరి చేసుకునేటువంటి అబ్బాయి పరిస్థితి ఏంటి, ఇక్కడ ఉంటాడా, ఉద్యోగం చేస్తాడా, ఏంటి పరిస్థితి ఏంటి, వ్యాపారమా, వాట్ ఈజ్ వాట్ అని మళ్ళా అడిగితే నేను చెప్పింది ఏంటంటే, ఇక్కడి నుంచి తీసుకున్నాను, లగ్న భావాన్ని తీసుకున్నాను, ఈ అమ్మాయి చాటును కూడా తీసుకున్నాను. ఈ అమ్మాయి చాటు వైపు నుంచే చూద్దాం.
వీళ్ళది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అంటే అలాగని చెప్పేసి మరీ పూర్ కాదు, అలాగని టూ రిచ్ కాదు. మూడో భావాన్ని పరిశీలిద్దాం. ఇక్కడ లగ్నం అయితే ఈ లగ్నం నుంచి మూడో భావాన్ని పరిశీలిద్దాం. దీని అధిపతి చంద్రుడు. 3. ఈ చంద్రుడి నక్షత్రంలో బుధుడు ఉన్నాడు. బుధుడు 9లో ఉన్నాడు. మీరు గమనించండి, బుధుడు 9వ స్థానంలో ఉన్నాడు. 3 and 9 కనెక్టివిటీ ఫామ్ అయింది. మూడవ భావానికి అధిపతి చంద్రుడు. ఈ చంద్రుడి నక్షత్రంలో బుధుడు ఉన్నాడు. బుధుడు వచ్చేసరికి 9లో ఉన్నాడు. నెక్స్ట్ 12వ భావం. 12వ భావానికి అధిపతి వచ్చేసరికి కుజుడు. కుజుడు నక్షత్రంలో ఎవరైనా ఉన్నారా అంటే రవి చంద్రులు ఇద్దరు ఉన్నారు. రవి కూడా 9లోనే ఉన్నాడు. అంటే 12వ భావాన్ని ఇండికేట్ చేసేటువంటి రవి గ్రహం 9వ భావంలో ఉండడం, 3వ భావాన్ని ఇండికేట్ చేసేటువంటి బుధ గ్రహం కూడా 9వ భావంలో ఉండడం. సో వెరసి 3, 9, 12 కనెక్టివిటీ ఏర్పడటం వల్ల ఈ జాతకురాలు విదేశాలకు వెళుతుంది అని చెప్పాను. అట్లాగే ఆమె వివాహం తర్వాత విదేశాలకు వెళ్ళింది. వెళ్ళిన తర్వాత నుంచి వాళ్ళ అమ్మ వాళ్ళకి అడపా తడపా ఫోన్ చేసి, ఇక్కడ సిచ్యువేషన్ అదైతే ఏమీ బాగోటలేదు, మా వారు నన్ను అనుమానిస్తున్నారు. కారణం ఏమిటి అంటే, చదువుకునే రోజుల్లో ఫ్రెండ్స్ తోటి అందరితోనూ ఉన్నప్పుడు ఫోటోలు అవి కనపడ్డాయి, నన్ను వారు అనుమానిస్తున్నారు, వద్దంటున్నారు అని చెప్పింది. భర్త అనుమానించేటువంటి స్వభావం ఉన్నవాడు అని మనం ఎలా చెప్పగలము అంటే, ఏ జాతకుని చాట్లోనైతే ద్వితీయ భావానికి బుధ సంబంధము కలుగుతుందో ఆ జాతకుడు స్వతహాగా అనుమానించేటువంటి స్వభావం ఉన్నవాడవుతాడు. ఈ మనస్తత్వం అనేది 4వ భావాన్ని తెలియచేస్తుంది. మనస్తత్వం అనేది 4th హౌస్ చెప్తుంది. ఈ 4th లార్డ్ ఎవరు? శని అయ్యాడు. లగ్నాత్ 4th లార్డ్ శాటర్న్. శని తన థర్డ్ ఆస్పెక్ట్ తోటి బుధుణ్ణి చూస్తున్నాడు. బుధుడితోటి గురుడు కూడా కలుస్తున్నాడు. గురుడు ద్వితీయ భావానికి అధిపతి. సో ఈ కాంబినేషన్ వల్ల బుధుడు ద్వితీయ భావానికి కూడా సిగ్నిఫికేటర్ అవుతున్నాడు. కాబట్టి భర్త అనుమానించేటువంటి స్వభావం ఉన్నవాడు. ఏ కారణము అంటే, పంచమ భావానికి అధిపతి ద్వితీయ భావాధిపతితో కలిసి అందున బుధుడితో కలిసి ఉండడం చేత ఆమె పూర్వ జీవితము అంటే వివాహానికి ముందు జీవితంలో ఉన్నటువంటివి ఏమైనా అఫైర్స్ ఉన్నాయా అనే విషయం పైన ఆమెను అనుమానించడం మొదలుపెట్టాడు. బేసికల్లీ అతనికి ఆమె అంటే చాలా ఇష్టం. కానీ ఆ అతి ఇష్టం అతి సర్వత్ర వర్జయేత్. అతి ఇష్టం ఏమైంది అంటే అనుమానంగా మారిపోయింది. మీరు ఇంకా గమనించండి, 12వ భావంలో ఈ 6వ భావంలో చంద్రుడు ఉన్నాడు. కుజు నక్షత్రంలో ఉన్నాడు. కుజుడు 7కి అధిపతి అయ్యాడు. పైగా శుక్రుడితోటి కలిసి ఉన్నటువంటి కుజుడు చంద్రుణ్ణి చూస్తున్నాడు. శుక్ర చంద్ర ప్లస్ కుజ కాంబినేషన్ ప్లస్ 6th హౌస్ లీడ్స్ టు సమ్ గైనిక్ ఇష్యూస్. కొన్ని గైనిక్ ఇష్యూస్ ను కూడా తెలియచేస్తుంది. శుక్ర సంబంధము ప్లస్ శని సంబంధము 7th హౌస్ కనెక్టివిటీ లీడ్స్ టు గైనిక్ ఇష్యూస్. అది 6కు కూడా కనెక్టివిటీ ఏర్పడినప్పుడు వస్తుంది. 6కు కనెక్టివిటీ ఏర్పడిందా అంటే కుజ శుక్రులు ఇద్దరు కలిసే ఉన్నారు. కుజుడు 12 డిగ్రీలో ఉంటే శుక్రుడు 13 డిగ్రీలో కలిసే ఉన్నారు. శుక్రుడు ఫలితాన్ని కుజుడు ఫలితాన్ని శుక్రుడు ఇస్తారు. ఈ శుక్రుడు శని నక్షత్రంలో ఉన్నాడు, శని 7లో ఉన్నాడు, 6 కనెక్టివిటీ వచ్చింది. సమ్ గైనిక్ ఇష్యూస్ కూడా ఇంకరైజ్ అయ్యాయి.
భర్త అనుమానించడం మొదలు పెట్టాడు. నెక్స్ట్ డివోర్స్ చూద్దాం. 7వ భావానికి 6, 12 ప్లస్ శని కనెక్టివిటీ కనుక ఫామ్ అయితే ఆ జాతకురాలు లేదా జాతకుడి జీవితంలో విడాకులు ఉంటాయి. 7వ భావంలో ఆల్రెడీ శని స్థితి పొందున్నాడు, ఇందాక చెప్పుకొని ఉన్నాం, శని ఉన్నాడు. మరి శనికి 6తో సంబంధం ఏమైనా వచ్చిందా అంటే 6వ భావానికి అధిపతి శుక్రుడు నక్షత్రాల్లో ఎవరూ లేరు. 6లో కేతువు చంద్రుడు ఉన్నారు. కేతువు నక్షత్రంలో కూడా ఎవరూ లేరు, బట్ చంద్రుడు నక్షత్రంలో బుధుడు ఉన్నాడు. చూడండి. దెన్ ఈ చంద్రుడు నక్షత్రంలో బుధుడు శని చేత చూడబడుతున్నాడు. ఇంకొకటి ఏంటంటే 6వ భావానికి అధిపతి అయినటువంటి శుక్రుడు 7వ భావంలో స్థితి పొంది ఉన్నటువంటి శని నక్షత్రంలో ఉన్నాడు. 7కి 6 సంబంధం అనేది ఇక్కడ ఏర్పడింది. మరి 12 సంబంధం ఏమిటి? 12 మీరు చూడండి. 12వ భావంలో రాహు ఉన్నాడు. ఈ రాహువు ఈ నక్షత్రంలో ఎవరైనా ఉన్నారా అంటే రాహు నక్షత్రంలో ఎవరూ లేరు. మీరు ఒకసారి గమనిస్తే 12వ భావానికి స్టార్లో అడుగు కేతు వచ్చాడు. ఈ కేతువే 6కు సిగ్నిఫికేటర్ అయ్యాడు. ఈ కేతువే కుజుడు చేత చూడబడుతున్నాడు. ఆయన శుక్రుడితో కలిసి ఉన్నాడు. 7, 6, 12 వచ్చేసాయి. ప్లస్ శాటర్న్ కాంబినేషన్ ఏర్పడింది. ఈ కాంబినేషన్ ఈ జాతకురాలకి విడాకులకు దారితీస్తుంది. ఇది ముందు ఊహించినటువంటి సంఘటన. అయితే ఏంటంటే ఆ అమ్మాయికి ఒక నమ్మకం, అతి విశ్వాసం, ఏం కాదు అని. బట్ విడాకులు అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఫోన్ చేయడం, విడాకులు తీసుకోవాలనుకున్న తర్వాత ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసి ఇట్లా మా అమ్మాయి యూకే నుంచి వచ్చేస్తుంది, మీరు చెప్పింది విడాకులు కన్ఫామ్ అయింది, మరి పరిస్థితి ఏంటి, వాట్ నెక్స్ట్ అని అంటే 2013 మూమెంట్లో అప్పుడు కొంచెం షెడ్యూల్ టైట్ గా ఉంది. కాలేజీలో కూడా చెప్పాను, మరొకసారి కలుద్దామమ్మా, మీరు ఎప్పుడైనా ఇటు వస్తే వచ్చి కలిసి వెళ్ళండి అని చెప్పాను. మరి ఈమె చాట్లో విడాకులు ఉన్నప్పుడు భర్త చాట్లో కూడా విడాకులు కనపడాలి కదా, అది కూడా చూద్దాం. ఇక్కడ చూడండి, భర్త అంటే మనం 7వ భావాన్ని తీసుకుంటాం. ఇది లగ్నం, దీని అధిపతి, లగ్నానికి అధిపతి కుజుడు. ఈ కుజుడు 6, 1 భావాలకు కారకుడయ్యాడు. కుజుడు 6, 1 భావాలకు తన కారకుడయ్యాడు. ఈ కుజుడు శని నక్షత్రంలో ఉన్నాడు. శని లగ్నాన్ని కనెక్ట్ అయ్యాడు. 7, 6 ప్లస్ ఈ కుజుడు శుక్రుడు కలిసి ఉన్నారు. కుజుడు ఫలితాలు శుక్రుడు ఫలితాలు కుజుడు ఇస్తారు. 7, 6 ప్లస్ శాటర్న్ కనెక్టివిటీ ఏర్పడింది. ఈ కుజుడు 12వ భావానికి అధిపతి అయినటువంటి శుక్రుడితో కలిసి ఉన్నాడు. ఈ కుజుడు లగ్నాత్ 6వ భావానికి అధిపతిగా ఉండి 12వ భావాన్ని చూస్తున్నాడు. అదేవిధంగా భర్త జాతకం నుంచి చూస్తే లగ్న భావంలో ఉన్నటువంటి శని 8వ భావానికి అధిపతి అయిన బుధుడితోటి కనెక్టివిటీ పొంది ఉన్నాడు. 1, 8 కనెక్టివిటీ. గొడవలు కూడా జరుగుతున్నాయి, అవమానము, ఈ కాంబినేషన్స్, వీటన్నింటి వల్ల ఈ జాతకురాలు నాకు ఇతనితో జీవితం వద్దు అని చెప్పేసేసి యూకే నుంచి తిరిగి నెల్లూరు కాదు, శ్రీశైలం వచ్చేసాడు. అంటే భర్త చాట్లో ఏ విషయమైతే ప్రామిస్ చేయబడి ఉంటుందో అది భార్య చాట్లో కూడా ప్రామిస్ చేయబడి ఉండాలి. అలా ఉన్నప్పుడే అది ఆ ఇద్దరి జీవితంలోనూ కూడా జరుగుతుందని అర్థం. ఏ ఈవెంట్ అయినా జరగాలి అంటే బేసికల్ గా
ఆ ఈవెంట్ వాళ్ళ చార్ట్ లో ప్రామిస్ చేయబడి ఉండాలి. 2, కాలం అనుకూలించాలి. DBA అనుకూలం చెందాలి. దాంతో పాటుగా గోచార స్థితి కూడా అనుకూలం పొంది ఉండాలి. ఈ 3 ఉన్నప్పుడు మాత్రమే ఈవెంట్ ఏదైనా, మంచి అయినా చెడైనా, వివాహము, సంతానము, ఉద్యోగము, ప్రమోషన్, ఇల్లు కట్టడం, డివోర్స్ తీసుకోవడం, అయితే డిమైజ్, వెహికల్ కొనడం, వెహికల్ అమ్మడం, ఇవన్నీ కూడా ఈ 3 ప్రామిస్ చేయబడి ఉంటేనే జీవితంలో జరుగుతాయి. లేదు అని అనుకున్నప్పుడు అవి ఎవరి చాట్లోనూ ఉన్నా, ప్రామిస్ చేయబడి ఉన్నా కూడా జరగవని మనం గుర్తుంచుకోవాలి. క్లియర్?